రాజకీయాలను వదిలేసినంత మాత్రాన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలు మాయం కావని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 30-31 తేదీల్లో విశాఖలో సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. 2 రోజుల పాటు జరిగే సమావేశాలకు దేశం నలుమూలల నుంచి పార్టీ కీలక నాయకులు హాజరవుతారని సత్యనారాయణమూర్తి చెప్పారు. ఈ సమావేశాల్లో భవిష్యత్తు కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నట్లు సిపిఐ నాయకులు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రస్తుత దేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల మీద పార్టీ ఆధ్వర్యంలో ఈవేళ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి గారు మాట్లాడతారు. ఇప్పుడు సత్యనారాయణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 30-31 తేదీల్లో ఇక్కడ విశాఖపట్నంలోనే నిర్వహిస్తా ఉన్నాం. పార్టీ శతవార్షికోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలకి ఒక ప్రాముఖ్యత ఉంది. దాంతో పాటు ఈ సంవత్సరంలోనే మా పార్టీ మహాసభలు, అది క్షేత్రస్థాయి నుంచి అఖిల భారత స్థాయి దాకా పార్టీ మహాసభలు కూడా నిర్వహించుకోబోతున్నాం. చండీగఢ్లో సెప్టెంబర్ 21-25 తేదీల్లోనే ఆ జాతీయ మహాసభ అక్కడ జరగబోతా ఉంది. దానికి ముందు రాష్ట్ర మహాసభలు, జిల్లా మహాసభలు, మండల శాఖ మహాసభలు అన్ని కూడా పూర్తి చేసుకొని ఆ వైపు వెళ్తాం. దాని మీద విధి విధానాలు రూపొందించడం కోసం ఇక్కడ 2 రోజుల పాటు జాతీయ కార్యవర్గం జరుగుతూ ఉంది. దీని జాతీయ నాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శి కామరెడ్డి రాజాతో పాటు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రస్తుత దేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల మీద పార్టీ ఆధ్వర్యంలో ఈవేళ పత్రికా విలేకరులు పెనమలూరు మండలం గంగూరు సెంటర్లో రోడ్డుపై ఓ వ్యక్తి